విజయనగరం జిల్లాలో వాడవాడలో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భోగి మంటలు వేసి వేడుకలు చేసుకుంటున్నారు. హరిదాసుల కీర్తనలతో అత్యంత సందడిగా సాగుతోంది. వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు. విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి వసంత విహార్లో ఈ భోగి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మకరంలోకి ప్రవేశించేటప్పుడు ఈ భోగిగా చెప్పుకుంటుంది. సాంప్రదాయమైనటువంటి ఈ భోగిని నిర్వహించేందుకైతే ఇక్కడ పూర్తి స్థాయిలో భోగి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండు కనుమ, ముక్కనుమ ఇట్లాంటివన్నీ పూర్తి స్థాయిలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని తాకే విధంగా ఇక్కడ ఉన్నాయి. మనం చూస్తున్నాం అక్కడ కోలాటాలు, డ్యాన్సులతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ భోగిని మంట కాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి ఉండటంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంగణం అంతా భోగి సంబరాలు అయితే నిర్వహించుకున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. మనం చూస్తున్నాం కొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు ఈ భోగి ఏ విధంగా జరుపుకుంటారు, ఇక్కడ ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఈ ప్రతి ఏటా ఈ వసంత విహార్లో ఈ భోగి సంబరాలు అయితే నిర్వహిస్తుంటారు. దీని తాలూకు ప్రాశస్త్యం ఏంటి? అసలు భోగి మనతో మాట్లాడేందుకున్నారు. చెప్పండి అమ్మా, అసలు ఈ భోగి తాలూకు విశిష్టత ఏంటి? ప్రతి ఏటా ఈ వసంత విహార్లో ఏ విధంగా భోగి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు? భోగి అంటేనే నెల రోజుల నుంచి పండగ సందడి ప్రారంభం అవుతుందండి. హరిదాసుల సంకీర్తనలు అయితేనేమి, తర్వాత పిల్లలు గాలిపటాలు ఎగరేయడం, ఇలా అనేక రకాలుగా నెల రోజుల నుంచి మనం ఈ పండుగను చేస్తాము. మా వసంత విహార్లో గత 20 సంవత్సరాలుగా ఈ పండుగని మేము అత్యంత వైభవోపేతంగా చేస్తున్నాము. మరుగుడు పడిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలని వెలికి తీయడమే మా ఉద్దేశంతో ఈ పండుగని మేము బాగా చేస్తాం. ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మన కల్చర్ మారిపోయింది. అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. ముగ్గు వేయడానికి జాగా లేదు. ముగ్గు అంటేనే ఒక ప్రత్యేకత ఉందండి. ముగ్గు అంటే ఏంటంటే మనం ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉన్నట్టు లెక్క. ముగ్గు లేని రోజు ఆ ఇల్లు అశుభంతో ఉన్నట్టు లెక్క అనమాట. అందుకు ఖచ్చితంగా ముగ్గు వేస్తారు. దీన్ని ముగ్గుల పండుగ అని కూడా చెప్పచ్చు. నెల రోజులుగా కూడా మహిళా మనులందరూ కూడా చక్కటి ముగ్గులు వేసి వాళ్ళల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని బయటకు చేస్తారు. ఇంకా సంక్రాంతి అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాము. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ అండి. ముందు రోజు భోగి పండుగ, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. మనం సూర్యగమనాన్ని అనుసరించి ఈ పండుగను తయారు చేసుకుంటాం. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు. మేషం నుంచి మీనం వరకు కూడా సంక్రాంతి జరుగుతుంది. అయితే ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి ప్రదేశాన్ని బట్టి వాళ్ళు సంక్రాంతి జరుపుకుంటారు. మేష సంక్రమణం అని, వృషభ సంక్రమణం అని. కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, అందరము కూడా మేషం నుంచి సూర్యుడు మకరంలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు సూర్యుడు ప్రవేశించినంత తోడనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం పూర్తవుతూనే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఏది చేసినా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయని చెప్తారు. భోగి రోజు భోగి మంటలు వేస్తే మనలో ఉన్నటువంటి మద, మాచర్య, కామ, క్రోధాలన్నింటినీ కూడా అగ్నికి ఆహుతి చేస్తారని చెప్తారు. అదేవిధంగా రెండో రోజు సంక్రాంతి. సంక్రాంతి రోజు పెద్దల పండుగ అంటారు. ఎవరి ఆచారాన్ని అనుసరించి వాళ్ళు పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కానీ ఇంకేదైనా అనేకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఆ రోజు ముఖ్యంగా పసుపు కుంకాలు దారపోసుకోవాలండి. పసుపు కుంకాలు ఎందుకు దారపోసుకోవాలంటే మహిళలందరూ కూడా 5వతనంతో సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో పసుపు కుంకాలను దారపోసి ఆ రోజు మన ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ ముఖ్యంగా ఇచ్చే ప్రసాదం ఏంటంటే పసుపు, కుంకుమ. ఆ విధంగా చేస్తారు. కొంతమంది పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు. అందరూ పెడతారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం కావాలనే ఉద్దేశం మీద పెద్దలకి బట్టలు పెడతారు. దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు. పెద్దల పండుగ, దేవుళ్ళ పండుగ, అలాగా అనేక రకాలుగా దీన్ని పిలుస్తారు. మూడో రోజు కనుమ. కనుమ అంటే ముఖ్యంగా రైతుల పండుగ. ఇది రైతుల పండుగ ఎందుకంటే కనుమ రోజు పశువుల్ని పూజించి పొంగలి వండి సూర్యుడికి నివేదన చేస్తారు. రైతులు ఏందే మనం లేవు. కనుమ రోజు అందరూ కూడా రైతుల పండుగ అత్యంత వైభవోపేతంగా పల్లెటూరులో చూస్తే ఆ ఆనందమే వేరండి. ఇంకా ఇదంతా మరుగున పడిపోతున్న ఈ శుభ సందర్భంలో మనం దీన్ని ఇంకా ఇలా నెట్టుకుని వస్తున్నాము. ఈ విధంగా ఈ సంక్రాంతి సంబరాలని స్కూల్స్లో అయితేనేమి, హాస్పిటల్స్లో అయితేనేమి, పెద్ద సంస్థల్లో అయితేనేమి ఈ పండుగను ఇంకా
ముందుకు తెలియజేయడం కోసం పండగ సంబరాలు ఎంతో చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఈ భోగి సెలబ్రేషన్స్ పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, కొంతవరకు డిఫరెన్స్ అయితే వచ్చింది. ప్రస్తుతం ఏ విధంగా ఈ భోగి సెలబ్రేషన్స్ జరుపుకోవాలని మీరు సూచిస్తున్నారు? ప్రస్తుతం ఉన్న మన టెక్నికల్ జీవితాల్లో అండి ప్రతి ఒక్కళ్ళం కూడా పెద్ద చదువులు చదివేమో అనుకుంటున్నారు, కానీ మన పాత సంప్రదాయాల్ని కొంతవరకు పక్కన పెట్టారు. కాకపోతే ఒక 10 years క్రితం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళను తెలిసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ దీన్ని మీడియా వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చెప్పాలి అంటే మీడియా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని మనందరి ఎదురుగా తీసుకొస్తూ మనల్ని మళ్ళీ పాత జీవితాల్లో మనం ఏం చేసుకునేవాళ్ళం అవన్నీ మనల్ని గుర్తు చేసుకుంటూ తర్వాత మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజెంట్ చేయడానికి మనకి మీడియా ఒక ప్లాట్ఫామ్. అందులోని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకొని మనం ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ పద్ధతులను బట్టి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారండి. మొత్తం మీద ఏదైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఏదైతే వాడలా కూడా ఈ భోగి అత్యంత సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ భోగి అనుసరించి ఏదైతే ఈ కొత్త సంవత్సరం నూతన ఉత్తేజాన్ని ఇవ్వాలని, అలాగే ఈ కట్టెలతో ఈ చలిమంటలు కాగటం వలన ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని పాత సాంప్రదాయాన్ని ప్రస్తుత జనరేషన్కి తెలిసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.